మీడియా ఎందుకు రానిస్తలేదు? రానిలేదు, మిమ్మల్ని రానిచ్చారు, మమ్మల్ని రానిచ్చారు. మేము వస్తున్నామంటే మీరు ఎవరికి వెళ్ళారని రోడ్ల మీద ఆపేశారు. బాబుగారు సొమ్మ ఇది మేము కట్టుకున్నాం సార్. కష్టపడి నాకైతే ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు కూడా లేదు. రోడ్డు మీద పిల్లలు ఉన్నారు. తుమ్మలు కూడా చాలా ఇదిగా ఉండేవాడు. ఇప్పుడు మారాడంట. సార్ వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకుర్రా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి చేస్తాడని అనుకోలే. ముఖ్యమంత్రి అంతా రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ లో మేము కూడా కనపడి ఉంటాం. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ తీయరు. ఎవరికైనా దమ్ముందా తీయడానికి? ముఖ్యమంత్రిని తీయడానికి ఉందా హైదరాబాద్ లో అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మీకోసం? ఎవరు ముగ్గురు మంత్రులు అసలు దీని మీద పడ్డది? అసలు మంత్రులే పడ్డారు దీనిపైన. వాళ్ళు అసలు 5 ఎకరాలు ఇవ్వండి, 10 ఎకరాలు ఇవ్వండి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తే వీళ్ళు ఇవ్వలేక మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేశారు. అడగండి మంత్రులు, మీరు మీడియా కదా, మీరు ఇంటర్వ్యూ చేయండి మంత్రులు. టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు ఏదో చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము వచ్చి సత్యం పుట్టుకుంటున్నాం. ఇక్కడ ఆ దోమలు, పాములు, పురుగులు కింద ఎంత ఏళ్ళబడి చచ్చిపోతున్నాం మేము. కూసుంట లేవలేరు, కూసలేరు. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోసం పుచ్చుకుంటున్నాను నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? భక్తి కిర్మార్క ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మా ఏడుపు? మాకు 100 గజాల భూమి వద్దా? నేను నిరుపేదని సార్. అది అన్ని చెక్ చేయండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమి చేశాను సార్? ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుకుతున్నాం. ఇక్కడ దోమలు, పాములు, పురుగులు అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్. వాళ్ళు మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలో చేస్తారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్. ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్. మా ఉసురు, మా గోస మాది బరాబర్ తొలగింది. వాళ్ళకి బరాబర్ తొలగింది సార్. ఈ పాపం మాత్రం తొలగకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్లా కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లానే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుచ్చారు సార్. వెనక్కి పోయిన పార్టీని లేపుకొని వచ్చినాం కదా సార్. మమ్మల్ని బతికిస్తారు, జై పార్టీ మంచి పార్టీ అని మేము ఎత్తుకుని వచ్చినాం సార్. గుడ్డాలు కన్వలు వచ్చినాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు, కానీ పాపం మేము వాళ్ళకి ఓటేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు పోచరిచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం కలిసి ఇది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలా? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్. వాచ్మెన్ నడుములు పోతున్నారు, కిడ్నీలు పోయి. ఏం చేయాలి సార్? చిన్న పిల్లగాడు ఏం చేసుకుని బతకాలా మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్? బీపీ, షుగరు, ఇంటికి దిగలేరు, ఎక్కలేరు. మేము ఎట్లా బతకాలా? మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. ఇస్తే ఈకోలేదు సార్. అక్కడే పోయి ఇట్లా మొక్కుతాం. రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరావు గారికి, బట్టి కిర్మార్క గారికి, ఇందిరా మిల్లు గవర్న అసలు ఏదీ లేదు సార్. మాకు ఏదీ లేదు. ఉన్నోళ్ళకే ఇచ్చారు ప్రభుత్వాలు. మాకు కుంట భూమి లేదు సార్. మా ఆధార్ కార్డు ఇస్తాం, మా ఆస్తుల పేపర్లు ఇస్తాం, మీరంతా చూసుకోండి. మాకు ఒక షెడ్ భూమి ఏడైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్. మీ ఓట్లకైతే మేము కావాలా? ఏం చెప్తారమ్మా? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పలేము. తెలుగు రాదు, ఏం రాదు, రాదు. చేశారు. ఇప్పుడు ఎట్లా అమ్మా మీ ఇల్లు పోయింది? రోడ్డు మీద పడి ఉన్నాం సార్. ఇంకేం చేస్తారు?
అదేనమ్మా ఇప్పుడు మీ ఇల్లు ఆల్రెడీ కూలగొట్టారా? అయిపోయింది, సొంతం చేశారు, వాళ్ళ మీద పోసుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఇల్లు న్యాయం చేస్తే మాకు మంచిగా ఉంటుందని అంటున్నాం సార్. అంతే ఇంకా మాకేం లేదు. సార్ అమ్మ నాన్న ఇచ్చిన ఒక కుంట భూమి ఉంటే అక్కడ ఇల్లు కట్టలేక టౌన్లో పోయి బతుకుదామని చెప్పి మేము అక్కడ ఉన్నది కూడా అమ్ముకున్నాం సార్. అక్కడ అమ్ముకొచ్చుకొని మేము రేకులు, పైపులు, స్తంభాలు తీసుకొచ్చి మేము వేస్తే సార్ మొత్తం ధ్వంసం చేశారు.